ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేందర్, ఎవరిదై ఉంటుంది ఈ చైన్? శరత్చంద్ర గారిదై ఉంటుంది మేడం. శరత్ చంద్ర గారిని మర్డర్ చేయడానికి వచ్చిన వాడిదై ఉండొచ్చుగా. ఎక్కడ పెట్టాను? ఏం వెతుకుతున్నావురా? చైనే. నా మెడలో ఉండాల్సిన నా చైన్ కనబడట్లేదు. మెడలో ఉండాల్సిందంటున్నావు, పడేసుకున్నానంటున్నావు. ఎక్కడ పడేసుకున్నావురా? అది తెలియకే కదా వెతుకుతున్నాను. వెతుకు వెతుకు. చైన్తో పాటు నీ మెదడు వెతుకు, దొరుకుతుందేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆ భూమితో ప్రేమలో పడ్డాక నీ మెదడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పర్వతాలెక్కేసింది. భూమి నిన్ను ప్రేమించలేదని తెలిసాక నీ కన్నీట్లో అదే మెదడు కొట్టుకుపోయిందిరా. ఇప్పుడు భూమి టాపిక్ తీసుకురావడం అవసరమా? అనవసరంగా నేనే టాపిక్ స్టార్ట్ చేయనన్నయ్యా. ఎప్పటికైనా భూమి నీకే దక్కుతుంది. హ్యాపీయే కదా? ఎలా చెప్తున్నావు? థీరీ అన్నయ్య, రిలేషన్షిప్ థీరీ. భూమి మావయ్య కూతురు. గగన్ అన్నయ్యతో భూమి పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. అదే టైంలో భూమి నువ్వు ప్రేమిస్తున్నావని మావయ్యకి తెలిసిందనుకో, ఖచ్చితంగా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. మరి గగన్ అన్నయ్య? అన్నయ్య, ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించినప్పుడు ఎవరో ఒకరికి బాధ తప్పదు. అదేదో గగన్ అన్నయ్య పడతాడు. ఎన్నో కష్టాలు భరించినవాడు ఇది మాత్రం భరించలేడా ఏంటి? ఎప్పటికీ అలా అనుకోవద్దు. అసలు అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వింత నిర్దయగా ఎలా మాట్లాడగలుగుతున్నావే? ఎందుకంటే నువ్వు నా అన్నయ్యవి కాబట్టి. ఆ మాత్రం పార్షియాలిటీ చూపించడంలో తప్పే ఉంది. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. వద్దురా. అదేంటి సోదరా, పెళ్లి చేసుకోవా? చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. వద్దు. భూమి గగనన్నయ్యే కలవాలని కోరుకుందాం. ఎందుకంటే అసలు ఆడవాళ్ళంటేనే అన్నయ్య అంత దూరంలో ఉండేవాడు. అలాంటి అన్నయ్య లేక లేక భూమిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ కలవడమే కరెక్ట్. తనతో పెళ్ళైతే మాత్రం ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ మర్చిపోతాడు. మరి నువ్వు? నాకే, నేను బానే ఉన్నాను కదా. అన్నయ్య, నటిస్తున్నావు కదా? జీవితాంతం ఇలా నటిస్తూ నీ బాధని దాచేసుకోగలవా? నువ్వే అన్నావు కదా, ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నప్పుడు ఎవరొకరికి బాధ తప్పదని. ఆ బాధ ఏదో నేనే భరిస్తానులే. అన్నయ్య,
భూమి అత్తయ్య భూమి అత్తయ్య ఏడవకమ్మా. మా అన్నయ్యకి ఇంత కష్టం వస్తుందని ఎవరు మాత్రం కలగన్నాం తల్లి. ఊరుకో ఊరుకో తల్లి. నిన్ను మహారాణిలా చూడ్డానికైనా కోమాలో నుండి లేచొస్తాడు మా అన్నయ్య. రా అమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం రా. నేను రానత్తయ్య. అదేంటమ్మా, ఇన్నాళ్ళు మా ఇంటి దానివి, మా రక్తం అని తెలియక మా అపూర్వ వదిన నిన్ను శత్రువులా చూసింది. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాం. ఇప్పుడు మా ఇంటి దానివని తెలిసాక తీసుకెళ్లకుండా ఎలా ఉంటానమ్మా? ఇప్పుడు మీ అపూర్వ పిన్ని కూడా పూర్తిగా మారిపోయింది. మహారాణిలా చూసుకుంటుంది. తీసుకొని రమ్మని నాకు చెప్పిందమ్మా. నాకు ఏ భయం ఉండదు. నేను అక్కడికి రావడానికి భయపడుతున్నానన్నమాట. నిజమే. ఆ భయం అపూర్వ పిన్ని గురించి కాదు, నేను ప్రాణంగా ప్రేమించిన గగన్ గురించి. ఆ ఇంటికి వస్తే ఇక ఎప్పటికీ నేను ప్రాణంగా ప్రేమించిన గగన్ గారు నా ముఖం చూడరు. ఏం మాట్లాడుతున్నావు భూమి? ఆ ఒక్కడి కోసం మన ఇంటినంతా వదిలేసుకుంటావా? వదిలేసుకుంటానత్తయ్యా. గగన్ గారే నా ప్రపంచం. అప్పటికి శరత్ చంద్ర గారికి కూతురుగా నా గుర్తింపు వదిలేసుకుంటానని చెప్పి ఆ ఇంట్లోనూ ఆయన మనసులోనూ నా స్థానం అలాగే ఉందని ఎవరిని బ్రతిమలాడాలత్తయ్యా? అయినా వినకుండా నాన్న ఇంటి నుంచి పంపించేశారత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.